అధికారంలో ఉంది కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ అధికారం ఉన్నా కానీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉండొచ్చనా, ఆ, పెద్దవాడికి చేసేటట్టు కావాలి కదా. ఉమ్, అధికారంలో ఉండి నువ్వు ఏం చేస్తున్నావు, చేసేది ఏం లేదు, ఉమ్, మబ్బు పెట్టేవాడు తప్ప. సన్న బియ్యం ఇస్తున్నాడు, సన్న బియ్యం ఏమి ఇస్తున్నాడు, ఏ దొడ్డు బియ్యం పట్టుకెళ్ళి పాలిష్ చేసి అవే దొడ్డు బియ్యంని సన్న బియ్యం అని ఇస్తున్నాడు. అవన్నీ నూకలు వస్తున్నాయి, ఉమ్, అన్నీ నూకలే. అది ఉంటే అన్నం అంటే వండుకుంటే మెత్తగా అయిపోతుంది. అది ఏం చేయాలి, పడలేక అదే తింటున్నారు ప్రజలు. మరి పేరు గొప్పగా సన్నబియ్యం ఇస్తుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ, ఆ, ఇదంతా జరిగేది అదే. ఇది పేరు గొప్ప ఊరు దిబ్బ ఇది. ఆ, ఆయన చెప్పుకున్నాడు నేను పెద్ద పే చేస్తున్నానని, పేరు చెప్పుకున్నాడు. ఊరు హైదరాబాద్ని దెబ్బ చేసి పెట్టిండు. డెవలప్మెంట్ ఏం లేదు, రియల్ ఎస్టేట్ లేదు. ఫోర్త్ సిటీ అని పెద్ద పెద్ద డెవలప్మెంట్ చేస్తున్నాడట. నేను కూడా చెప్తానా, ఆ, నేను నిలబడితే నేను కూడా అన్న ఇది చేసేస్తే ఇది చేసేస్తా, సీట్ ఎక్కేదాకానే. సీట్ ఎక్కిన తర్వాత నేను చేసే కథలు నేను చేస్తా. ఇది నడిచేది, అది వేరేది ఏం లేదు. అట్లే ఉండదు. అంతే. ఇప్పుడు నేను కూడా అంతే, నేను కూడా చెప్తాను. నన్ను బస్తీ లీడర్గా పోటీ చేస్తాను, నన్ను గెలిపించినట్టు అది చేస్తా ఇది చేస్తా చెప్తా. ఈ లీడర్ అయిన తర్వాత నేనేం చేస్తా, అన్నీ అమ్మకి తెగుతా ఉంటా. అక్కడ ఆడి దగ్గర ఇడి దగ్గర లంచాలు తీసుకుంటా, చక్కగా నడుతా. అది నడిచేది అంతే. ఎవరు చేసేదన్నా గద్దె మీద ఎక్కేదాకా ఓ మాట, గద్దె ఎక్కిన తర్వాత ఓ మాట ఉంటుంది అంతే, వేరేది ఏమి లేదు. ఉన్నట్టుగా మాట్లాడుతున్నా. అంతే, కంపల్సరీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. జూబ్లీ హిల్స్ లో హైడ్రా వల్ల చాలా మంది బాధితులు ఉన్నారు, నిజమేనా? నిజమే, కరెక్ట్. అది చాలా మంది ఉన్నారు బాధితులు. ఇప్పుడు ఎక్కడ పోయారు వాళ్ళంతా మరి అక్కడ కూలగొడితే? ఏం చేస్తారు, ఏదో కిరాయిలకు పోయినారు, ఇప్పుడు కూలగొట్టారు. ఏ దిక్కునైతే ఉండాలి కదా. అక్కడైతే వర్షంలో అయితే వర్షాలు పడుతున్నాయి, ఉండలేరు కదా. ఎండ వస్తుంది, ఉండలేరు కదా. చలి పెడుతుంది, ఉండలేరు కదా. ఏం చేయాలి, ఏదో కిరాయిలకు బతుకుతున్నారు. ఇప్పుడు పోయి ఏదో కూలి పని చేసుకుని ఉన్న ఇల్లులు పోయినాయి, పేదవాడిది. ఆ ఇల్లు పోగొట్టి అక్కడ కిరాయిలకు పెట్టుకుని బతుకుతున్నారు, కూలి పనులు చేసుకుంటూ. ప్రభుత్వం మీద చాలా కోపం మీద ఉన్నారు. కోపం మీద ఉన్నారు. ఎవడో బయటపడరు. రేపు ఓటు వేసినప్పుడు తెలుస్తుంది. ఓటు ద్వారానే చూపిస్తారు తప్ప మాటల ద్వారా ఎవడో చూపుడు. రేపు ఓటులో తెలుస్తుంది అంతా. 3 సార్లు గెలిచినటువంటి మాగంటి గోపినాథ్ వారి పాలన ఎట్లుండే అప్పుడు? ఆయన పరిపాలన బాగానే ఉండే, ఆయన బాగుంది, మంచిగానే ఉంది. అప్రోచ్ అవ్వడం కానీ అంతా మంచిగా ఉన్నది. ఆయన గొప్ప అందరికి అనుకూలంగా ఉండేవాడు. ప్రతి వాడితో మాట్లాడేవాడు, చిన్నవాడు లేదు పెద్దవాడు లేదు. నువ్వు పలకరించినా మాట్లాడు, నేను పలకరించిన, ఎవరో వచ్చినా పలకరించి మాట్లాడేవాడు. ఆయన దానికి పరిష్కారం చేసేవాడు. అటువంటి వ్యక్తులు కావాలా మనకి. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాగనే ఉండే. అంటే నాకేదో అభిమానం కాదు కానీ టీఆర్ఎస్ వచ్చినా కూలి పని చేసుకోవాలి. నేను ఎవరు వచ్చినా కూలి పని చేసుకోవాలి. కూలి పని చేసుకుంటే మనకు రూపాయి ఎవడియ్యాడు. కాకపోతే ఏంటంటే పరిపాలన ప్రజలకు మంచి చేయాలి, అది మనకు కోరుకునేది. మార్పు రావాలని తెలిసిపోయింది. ఇప్పుడు మార్పు అంటే ఏంటో తెలిసింది. మార్పు అంటే ఏంటంటే ప్రజలకి ఈ 2 సంవత్సరాలు తెలిసిపోయింది. ఈ మార్పు మళ్ళీ చూపించేస్తారు ఇంకా.